హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాం. ఆ రెసిపీ పేరు నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు హెల్త్‌కి చాలా మంచిది. హార్ట్‌కి అయితే ఇంకా చాలా మంచిది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్‌ని ఆన్ చేసి ఒక ప్యాన్ ఉంచి ఇలా హాఫ్ కేజీ నువ్వులని లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఇలా కలుపుతూ వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్ల నువ్వులు మాడిపోతాయి. సో, లో టు మీడియం ఫ్లేమ్‌ను అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేయించుకొని పక్కనుంచేసుకోండి. ఈ నువ్వుల లడ్డు హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తీసేస్తుంది. తర్వాత ఒక ప్లేట్‌ని తీసుకొని ఇలా బెల్లంను తురుముకోండి. లేదంటే మెత్తగానైనా దంచుకోండి. ఇలా బెల్లం మొత్తంను తురుముకొని పక్కనుంచేసుకోండి. బెల్లంలో ఐరన్ ఉండటం వల్ల ఐరన్ లోపం ఉన్నవాళ్ళు రోజుకొక లడ్డూ తీసుకుంటే ఐరన్ లోపం తగ్గుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్‌ను తీసుకొని మనం వేయించుకున్న నువ్వులని యాడ్ చేసుకుందాం. ఇలా కొన్ని నువ్వులని వేసుకున్న తర్వాత నువ్వులకి సరిపోయేంత బెల్లంను యాడ్ చేసుకోండి. మన టేస్ట్‌కి తగ్గట్లుగా బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లంని యాడ్ చేసుకున్న తర్వాత 2 ఇలాచీలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం పేస్ట్‌ని ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మన దగ్గరున్న నువ్వులన్నిటిని గ్రైండ్ చేసుకోండి. ఇలా తగినంత బెల్లంని యాడ్ చేసుకొని సేమ్ 2 ఇలాచీలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఈ లడ్డూలను రోజుకొకటి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత కొంచెం తురిమిన ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలపండి. ఈ లడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా మంచిది. రోజుకొకటి తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోండి. ఇలాగే మొత్తం పిండిని లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ నువ్వుల లడ్డూలు పిల్లలకి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.